ఏమైంది? ఆ సౌండ్ ఏంటి? ఏముండది? ఆ ఇంద్రాణి మళ్ళీ బావని చంపే ప్రయత్నం చేసినది. ఈ విషయంలో పిన్ని మాట తప్ప ఇంకెవరి మాట వినదలుచుకోలేదు. నీలాంబరి ఆ ఇంట్లో ఉండగా మనం ఆ పెద్దిరెడ్డిని చంపలేమా? ఆ పెద్దిరెడ్డి ఆ ఇంట్లో ఉండగా మన వాణ్ణి చంపలేమంటున్నాను. హలో సునంద, మా సిరి డాన్స్ నేర్చుకుంటా ఉండదా? ఆ పనిలోనే ఉంది. బుద్ధిగానే ఉండదా? మళ్ళీ ఏదైనా పిచ్చి వేషాలు ఇస్తుందా? నా ముందు తోక జాడించడమా? సిరి ఆటలు నా దగ్గర పనిచేయ ఇంద్రాణి. సునంద, సిరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏమారుస్తుంది? ఈ సునందని మోసం చెయ్యడం ఎవ్వరి వల్ల కాదు. అనుక్షణం తన్నే ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. ఉంటాను. హలో, మిమ్మల్ని అండి. మీ పేరు? ఆనందం మేడం. వెరీ స్వీట్ నేమ్. థ్యాంక్ యూ మేడం. మీకు పెళ్ళైందా? ఇంకా లేదు. ఏ అంటే ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటా అని. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమై ఉంటుంది. మీకు బాగా అందమైన డబ్బున్న భార్య వస్తుంది, ఓకేనా? మీకు జ్యోతిష శాస్త్రం తెలుసా? మత్స్య శాస్త్రం తెలుసు. మత్స్య శాస్త్రమా? ఎస్. నీ వీపు మధ్యలో గురిగింజంత పుట్టిమచ్చుంటే నేను చెప్పింది జరుగుతుంది. నిజమా? ప్రామిస్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే వస్తాను మేడం. ఓహో మచ్చ మచ్చుంది. మెడకి వీపుకు మధ్య మచ్చుందిగా. ఇప్పుడు ఏమవుతుందో కనుక్కొని వస్తా. ఈ ఆనందంగాడు ఎక్కడికెళ్ళాడు? మేడం 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 మేడం, మీరు చెప్పినట్టు వీపు మధ్యలో మచ్చలేదు మేడం. మెడకి వీపుకి మధ్యలో ఉంది. అలా ఉంటే ఏమవుతుంది మేడం? ఏంట్రా మచ్చ మేడం.
పుచ్చ పగిలిపోతుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే. వెళ్ళా వెళ్ళక్కడి నుంచి. మీరేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఇవాళకి ఇంకా ఆపేద్దామా? ఆ, అది కాదు సిరి. పర్లేదు, ఇట్స్ ఓకే, రేపు కంటిన్యూ చేస్తాం. వస్తాను. రేయ్, ఎక్కడికి? పెద్దిరెడ్డి గారిని కలవడానికి వచ్చాం. మేడం, పెద్దిరెడ్డి గారిని కలవడానికి పెద్ద మనుషులు వచ్చారు, పంపించమంటారా? ఓకే మేడం. నమస్కారం పెద్దిరెడ్డి గారు, బాగున్నారా? నమస్కారం, చెప్పండి. దసరా ఉత్సవాలు వస్తున్నాయి. గుడి ధర్మకర్తగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మీ దంపతులు వచ్చి అమ్మవారికి తొలిపూజ చేసి జాతరోత్సవాలు ప్రారంభించాలి. ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాం. అలాగే, వస్తాను. ఈ పరిస్థితిలో మీరు బయటికి వెళ్తే ప్రమాదం అండి. అలవాటైన మానుకోవచ్చు గానీ ఆచారం మానుకోవటం తప్పు భవాని. మా ముత్తాతల నుంచి జాతరలో అమ్మవారికి తొలి పూజ చేయటం ఆనవాయితీ. మీరు బయటికి వస్తే ఎప్పుడెప్పుడు చంపుదావా అని గోతికాడ గుంట నక్కలా కాసుకుని కూర్చుందా ఇంద్రాణి. అందుకే వద్దంటున్నాను. ఆకాశం మీద పడుతుందని ఎంత దూరమని పరిగెడతాం భవాని? అది కాదండి, ఇప్పటికే మిమ్మల్ని 2 సార్లు చంపాలని చూసిందా ఇంద్రాణి. అందుకే భయపడుతున్నాను. అందుకని చావుకు భయపడి పిరికివాడేలా ఇంట్లో కూర్చోమంటావా? అలా కూర్చుంటే నేను బ్రతుకున్న చచ్చినట్టే లెక్క. ఇది దైవ కార్యం. ధైర్యంగా వెళితేనే దేవుడు దీవిస్తాడు. ధర్మకర్తగా అమ్మవారికి చీర, పసుపు, కుంకు ఇవ్వటం నా ధర్మం. ఆ దేవుడు కొండంత అండగా మన పక్కన ఉంటే చావు మన దరిదాపుల్లోకి రావటానికి కూడా భయపడుతుంది. సరేనండి, ధర్మకర్తగా మీ ధర్మాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే వెళ్దాం. భవాని, జాతరకి కావలసిన ఏర్పాట్లకి వాళ్ళకి డబ్బులిచ్చి పంపించు. వస్తామయ్యా. మంచిది. నమస్కారం. అన్నా, మనం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నది జరగబోతా ఉండదన్నా. ఏందింద్రమ్మాది? ఆ పెద్దిరెడ్డి ఇంట్లోంచి బయటకు వస్తా ఉండాలి. నిజమా ఇంద్రమ్మా? అవునమ్మా.
దుర్గమ్మ గుడికి ధర్మకర్త ఆ పెద్దిరెడ్డి దసరా పండగ వస్తా ఉండాది కదమ్మా. అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు ఈనికపోతాడు. ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఎళ్ళనీకూడదు అన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ పెద్దిరెడ్డి తప్పించుకోనికి ఇల్లేదు. అమ్మోరి జాతరలో మేకపోతుని బలిచ్చినట్టుగా ఆ పెద్దిరెడ్డిని బలివ్వాలా. ఊరంతా దసరా ఉత్సవాల డప్పులతో మారుమోగిపోతా ఉంటే ఆ ఇంట్లో మాత్రం ఏడుపులు పెడబొబ్బలు దద్దరిల్లిపోవాలా. ఇంద్రాణి పగ తాలూకు సెగ ఎంత భయంకరంగా ఉంటాదో ఆ నీలాంబరికి తెలియాలన్నా. తర్వాత వరుసలో నీలాంబరే ఉండాదనే ఆ పెద్దిరెడ్డి సావుతో నీలాంబరికి గుర్తు రావాలా. ఇంద్రాణితో ఎందుకు పెట్టుకున్నామా అని కంటి మీద కురుకు లేకుండా నిద్ర లేని రాని రాత్రులతో కాలం గడపాలా. ఏ దిక్కు నుండి సావు వస్తాదోనని ఆ నీలాంబరి భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాలా. ఈ బతుకు నాకొద్దిరా భగవంతుడా, దీనికన్నా సావే మేలని అనుక్షణం నరకం అనుభవించాలా. ఆ నరకానికి నీలాంబరిని సాగనంపాలా. అప్పుడే ఇంద్రాణి పగకు అర్థం ఉంటాది. అన్నా చెప్పేది జాగ్రత్తగా ఇనన్నా.
ఏంటి మేడం అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడతాను. సాయంత్రం కలు. ఏంటి మేడం ఏమైంది? సిరి అక్కడున్నట్టు డౌట్గా ఉంది ఆనందం. సీరియా ఎక్కడ మేడం? అదిగో ఆ గోడ దగ్గర. ఊరుకోండి మేడం, సిరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? లేదా ఆనందం, నేను చూశాను. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? లేదు, ఖచ్చితంగా ఆ గోడ దగ్గర సిరినే చూశాను నేను. మీకేంటి మేడం ఈ మధ్య సిరి ఫోబియా పట్టుకుంది? లేదు ఆనందం, సిరి ఇక్కడ ఎక్కడో ఉంది. ఉండదు మేడం. ఉంది, నేను చెప్తున్నాను కదా, ఉంది, నేను చూశానంటున్నాను కదా. కావాలంటే చూపిస్తాను, పదా. మిస్ అయిపోయింది. సిరి మిస్ కాలేదండి, మీరే మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఎవరినో చూసి సిరిని భ్రమపడుతున్నారు. లేదా ఆనందం, సిరినే చూశానని చెప్తున్నాను కదా. మేడం, సిరి ఒక్కదాన్ని ఇంట్లో నుంచి ఇంద్రాని ఎందుకు బయటికి పంపిస్తుంది? వస్తే గిస్తే డాన్స్ నేర్చుకోవడానికి మీ ఇంటికి రావాలి, లేదా ఇంట్లో ఉండాలి. అంటే సిరి ఇప్పుడు ఇంట్లోనే ఉందంటావు, అవునా? కన్ఫామ్ గా. డౌట్ ఎందుకు, ఇప్పుడే ఇంద్రానికి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పు సునందా. ఇంద్రాణి, సిరి ఇంటికొచ్చిందా? ఎందుకట్ట అడుగుతా ఉండవు? ఏం లేదు ఇంద్రాణి, డాన్స్ క్లాస్ అయిపోయింది కదా, ఇంటికొచ్చిందో లేదో ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను, అంతే. ఒక్క నిమిషం సునందా, గదిలో చూసి చెప్తాను. మేడం, సిరి ఇంట్లోనే ఉందా మేడం? రూమ్లో ఉందో లేదో చూసి చెప్తానని వెళ్ళింది. సిరి గదిలోనే పడుకుని ఉండాది సునందా. సిరి ఇంట్లోనే ఉందా? బాగా డాన్స్ చేసి అలిసిపోయినట్టుండాది, నిద్రపోతా ఉండాది. సిరి విషయంలో నువ్వు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు ఎట్టా చెప్పాలో తెలియట్లేదు సునందా. ఇంద్రాణి, అసలే మీ ఇంటి పరిస్థితులు బాగాలేవుగా, అందుకే సిరి డైరెక్ట్ గా ఇంటికి వచ్చిందా లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా తెలుసుకుందామనే ఫోన్ చేశాను, అంతే. సరే, ఉంటాను ఇంద్రాణి. మంచిది సునందా. ఖచ్చితంగా నేను సిరినే చూశాను. మరి తన ఇంట్లో ఉండడం ఏంటి? ఆనందం, కారెక్కు. ఓకే. ₹5 చేంజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హలో అమ్మా, నేను సిరిని మాట్లాడుతున్నాను. చెప్పు సిరి. నరసింహ భార్య కనిపించిందమ్మా. కలుద్దాం అనుకునే లోపు ఆ సునంద నన్ను చూసేసింది.
కానీ నేను కాదు అన్న అనుమానంలో ఉందా సునంద. ఆ అనుమానం తీర్చుకోవడానికి తప్పకుండా సునంద అత్తయ్యకి ఫోన్ చేస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా. నేను ఇంట్లోనే ఉన్నట్టు నువ్వు మేనేజ్ చేయమ్మా ప్లీజ్, ఓకేనా? నేను నరసింహ భార్యని కలిసి వస్తాను. ఉంటానమ్మా. హలో, ఎవరు? నేనండి సిరిని. సిరి అంటే పెద్దిరెడ్డి గారి కోడలేనా? అవును. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నది. నువ్వు రాగానే ఒకసారి ఫోన్ చేయమన్నది. ఇందాకే కదా నేను నరసింహ భార్య దగ్గర నుంచి వచ్చింది. ఇంతలోనే ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? ఇట్ట ఆలోచించి బుర్ర పాడు చేసుకోపోతే ఓసారి ఫోన్ చేయొచ్చు కదా. ఎస్, దొరుకుంటుంది. ఏం దొరుకుంటా?